కాంట్రాక్టు సంస్థ సూపర్వైజర్లు దుర్భాషలాడుతూ కులం పేరిట దూషిస్తున్నారంటూ తెలంగాణ సచివాలయ హౌస్ కీపింగ్ సిబ్బంది స్వీపర్లు ఆందోళనకు దిగారు. కేవీఆర్ కాంట్రాక్టు సంస్థ యాజమాన్యం చెప్పినట్లు వినకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. వారు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేశారని, ముగ్గురిని ఇప్పటికే విధుల నుంచి తొలగించారని అంటున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని సిఎస్ఓకు ఫిర్యాదు చేశారు. కేవీఆర్ కాంట్రాక్టు సంస్థ యాజమాన్యాన్ని ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదని సిఎస్ఓ తెలిపారు. ఇక స్వీపర్ల ఆందోళనకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఈ సమస్య పరిష్కారం తీసుకెళ్తుందా? ఏంటి అప్డేట్స్? ఎస్ఎంఎన్ఆర్ సచివాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు హౌస్ కీపింగ్ సంబంధించి అదేవిధంగా స్లీపర్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. గత కొద్ది కాలంగా హౌస్ కీపింగ్ సిబ్బందిపై సూపర్వైజర్లు దుర్భాషలాడుతున్నారంటూ కూడా వాపోయారు. కులం పేరుతో దూషించడమే కాకుండా మహిళలను బండబూతులు తిడుతూ పని చేపిస్తున్నారు. చెప్పినట్లు వినకపోతే జాబ్ నుండి తొలగిస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా శ్రమకు తగ్గిన వేతనం ఇవ్వకుండా, లీవులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. మరేదైతే పని చేసినా కానీ సరే మాకు వేతనం ఇవ్వకుండా శాలరీలో కట్ చేస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో కూడా వారు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే వేరే ఒక చోటికి తరలించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఆ వేధింపులు ఏదైతే సూపర్వైజర్లకు చేసే వేధింపులు తట్టుకోలేక స్థానిక సెక్యూరిటీ సిబ్బందికి కొంతమంది ఉద్యోగులు చెప్పుకోవడంతో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వేరే ఒక చోటికి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వీళ్ళ ఒక వేధింపులు తట్టుకోలేక ఉన్నతాధికారులను ఈ రోజు సంప్రదించగా వాళ్ళు కేవీఆర్ యాజమాన్యాన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ యాజమాన్యం అందుబాటులోకి రాకపోవడంతో ఉద్యోగులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న క్రమంలో సచివాలయానికి సంబంధించిన సిఎస్ఓ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందకండి, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళ డీటెయిల్స్, ఎవరైతే ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా ఉద్యోగుల నుండి తీసుకొని వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయని కూడా, మిగతా సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయని కూడా అడిగి తెలుసుకొని అవన్నీ కూడా నోట్ చేసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీకు ఒక భరోసాని ఇస్తున్నాం. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాము. రేపు ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారంటూ కూడా భరోసా ఇచ్చారు. థ్యాంక్ యూ హరికృష్ణ.